ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో పూర్తిగా దాదాపుగా స్వీప్ చేసింది మొన్నటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకటో రెండో మాత్రమే తెలుగుదేశం పార్టీకి వచ్చిన. ఎస్టీల్లో అయితే అసలు ఏదీ లేదు. అంతకుముందు కొంచెం టచ్లోకి ఉంది. ఇప్పుడు ఈ దఫా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఎస్సీ ఎస్టీ సీట్లలో గట్టిగా సాధించబోతోందంటుంది పీపుల్స్ పల్స్ సర్వే. 21 ఎన్డీఏకి వస్తే వైసీపీకి 15 వస్తాయని వీళ్ళు లెక్క చెప్తున్నారు. గత ఎన్నికలో 151 సీట్లు సాధించినటువంటిది ఈ దఫా మారుతోంది అంటూ 20% పైగా అంటే 36 అసెంబ్లీ స్థానాలు ఏపీలో రిజర్వ్ అయ్యి ఉన్నాయి. షెడ్యూల్ కులాలకి ఎస్సీ 29, షెడ్యూల్ తెగలకు 7, మొత్తం 36 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఏపీలోని మొత్తం 29 ఎస్సీ స్థానాల్లో తాజా సర్వే ప్రకారం వైసీపీకి 42.83% ఓట్ షేర్ లభిస్తే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 51.81% ఓట్ షేర్ లభిస్తుందని, సీట్లు వైసీపీకి 10, కూటమికి 19 లభించవచ్చని వీళ్ళ సర్వేలో చెప్తున్నారు. ఎస్టీ నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని, ఇక్కడ వైసీపీకి ఓట్ షేర్లో స్వల్పాధిక్యత లభిస్తున్న అది సీట్లకు వచ్చేసరికి తేడా అధికంగా ఉందని, 7 ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో వైసీపీ ఓటు వాటా 48.16, టీడీపీ జనసేన బీజేపీ కూటమి 46.49గా నమోదవుతోందని, వైసీపీకి 5 సీట్లు, కూటమికి 2 సీట్లు వస్తాయన్నటువంటిది వీళ్ళు లెక్క కడుతున్నారు. ఇది పీపుల్స్ పల్స్కి సంబంధించిన పొలిటికల్ అనలిస్ట్ దీని మీద జరుగుతున్నటువంటిది. ఇది ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది రాబోయే ఎన్నికల్లో తేలుతుంది. ప్రస్తుతం ఇది ఓ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి షాకింగ్ న్యూసే. ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.